హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఎస్పీ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ సురేష్. ఈ వీడియోలో మనం డిజిటల్ అసిస్టెంట్ జాబ్కి సంబంధించి అన్ని సెట్స్ యొక్క ఆన్సర్ కీ అయితే చూద్దాము. ఇక్కడ ప్రిలిమినరీగా మెయిన్గా మీకు కనపడేటువంటి కీ ఏంటంటే సెట్ ఏ క్వశ్చన్ పేపర్ అయితే మీకు కనపడుతుంది. సో అన్ని సెట్స్కి క్వశ్చన్స్ సేమ్, అదేవిధంగా క్వశ్చన్ నెంబర్స్ మాత్రమే మారుతాయి అనేటువంటి విషయం అయితే మీ అందరికీ తెలుసు. సో ఫ్రెండ్స్, కీ అయితే చూసేద్దాం. దీనికి సంబంధించి ఇది ప్రిలిమినరీ ఇనిషియల్కి, ఫైనల్ కీ అయితే 27 తర్వాత అయితే వస్తుందని చెప్తున్నారు. సో ఈలోపు మీ యొక్క ఆన్సర్స్ అనేటువంటివి తెలుసుకోవాలనుకున్నట్లయితే కీ అనేటువంటిది ఫాలో అవ్వండి. పెద్ద వేరియేషన్ అయితే ఏముండదు. మ్యాక్సిమం 3 to 4 మార్క్స్ కూడా వేరియేషన్ అయితే ఉండదు. 2 to 3 మార్క్స్ మాత్రమే ఉండొచ్చు ఏమన్నా ఒకవేళ ఉంటే. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు మీరు ఎవరైనా ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే మీకు కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే కనిపిస్తుంది. దానిపైన ఒకసారి క్లిక్ చేసేయండి. ఫర్దర్గా మీకు మన ఛానల్లో 2021 సచివాలయం నోటిఫికేషన్ సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ వస్తాయి. అదేవిధంగా ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, డిఎస్సి, టెట్, ఎస్ఎస్సికి సంబంధించినటువంటివి, ఆర్ఆర్బీకి సంబంధించినటువంటి లేటెస్ట్ నోటిఫికేషన్స్, వాటికి సంబంధించినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీరు ఎప్పటికప్పుడు ఫ్రీగా చూడగలుగుతారు. అదేవిధంగా వాటికి సంబంధించి ఫ్రీ క్లాసెస్ కూడా మీరు చూడగలుగుతారు, ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియం రెండు కూడాను. సో ఫ్రెండ్స్, ఎవరైనా ఇప్పటివరకు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే కనిపిస్తే దానిపైన ఒకసారి క్లిక్ చేసేయండి. సో మీ టైం అయితే వేస్ట్ చేయకుండా టాపిక్లోకి అయితే ఎంటర్ అయిపోవడం. ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. క్రింది వాటిలో తప్పుగా జతపరచబడినటువంటి జతను గుర్తించండి. పార్ట్ బి నుంచి ఇంగ్లీష్ ఉంటుంది కాబట్టి పార్ట్ ఏ వరకు అయితే మ్యాక్సిమం తెలుగులో చూడడానికి అయితే ట్రై చేద్దాం. పార్ట్ బి నుంచి అయితే మొత్తం ఇంగ్లీష్లోనే క్యారీ అవుట్ అవుతుంది. ఆప్షన్ 2, ఎక్స్పోసాట్ నల్ల బిలాల అంటే బ్లాక్ హోల్స్ ఏవైతే ఉంటాయో వీటి యొక్క అధ్యయనం కోసం ఇస్రో పంపినటువంటి శాటిలైట్. సెకండ్ వన్, హరప్పన్ ప్రాంతంలో భారతదేశంలో లేనటువంటి ప్రదేశం ఏది? మోహన్జదారో అనేటువంటిది హరప్పన్ ప్రాంతంలో భారతదేశంలో లేనటువంటి ప్రాంతం. ఆప్షన్ 1. థర్డ్ వన్, కింది వాటిలో ఏది సరిగా జతపరచబడలేదు? ఆప్షన్ 4, లింగరాజు దేవాలయం, కాంచీపురం, తమిళనాడులో. నెక్స్ట్, రాణి రుద్రమదేవి ఏ వంశానికి చెందినటువంటి వారు? ఆప్షన్ 3, వరంగల్ కాకతీయులు. పోవర్టీ అండ్ అన్బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే పుస్తకాన్ని రాసింది ఎవరు? దాదాబాయ్ నౌరోజీ. సిక్స్త్ వన్, భారతదేశాన్ని మృదు రాజ్యంగా, సాఫ్ట్ స్టేట్ అనే భావన ప్రస్తావించబడినటువంటి ఏషియన్ డ్రామా అనే గ్రంథాన్ని రాసింది ఎవరు? గున్నార్ మిథాల్. ప్రపంచ సామాజిక దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్ 2, ఫిబ్రవరి 20వ తేదీన. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అనే కార్యక్రమాన్ని ప్రతిపాదించినటువంటి దేశం ఏది? బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రతిపాదించినటువంటి దేశం చైనా. కోవిడ్-19 నేషనల్ టెలికన్సల్టేషన్ సెంటర్ అనేటువంటి అంశాన్ని ప్రతిపాదించినటువంటి మంత్రిత్వ శాఖ ఏది? ఏ మంత్రిత్వ శాఖ ప్రతిపాదించారు? ఆప్షన్ 2, ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ వన్, ఇక్కడ ఒకసారి పారాగ్రాఫ్ టైప్ అయితే ఇచ్చారు చూడండి. క్వశ్చన్ నెంబర్ 10 to 12. సో మీకైతే క్వశ్చన్స్ అయితే మారచ్చు. సో ఎక్కడున్నా కూడా ఈ 5 క్వశ్చన్స్ అయితే ఒకే చోట ఉంటాయి, ఒకసారి గుర్తుపెట్టుకోండి. 10th క్వశ్చన్ అయితే చూడండి ఒకసారి. మీకు మొత్తం చదివి మీ టైం అయితే వేస్ట్ చేయదలుచుకొని స్టార్టింగ్ ఒక లైన్ అయితే చదువుతాను, దాన్ని బట్టి మీరు అయితే ఆన్సర్ అయితే గెస్ట్ చేసుకోండి ఈ పారాగ్రాఫ్ వరకు. 10th వన్, పి కాలేజ్ నుండి 20% విద్యార్థులు ఫుట్బాల్ మరియు బాస్కెట్బాల్ ఆడితే అనేటువంటి క్వశ్చన్ ఉంది కదా. సో దానికి సంబంధించి 10th క్వశ్చన్కి ఆప్షన్ 3, 100 అనేటువంటిది ఆన్సర్. నెక్స్ట్ వన్, టీ కాలేజ్ నుండి హాకీ ఆడే విద్యార్థులతో పోల్చినప్పుడు ఆర్ కాలేజ్ నుండి హాకీ ఆడే విద్యార్థుల శాతం ఎంత? 87. నెక్స్ట్ వన్, అన్ని కాలేజీల నుండి క్రికెట్ ఆడే విద్యార్థుల సరాసరి, అన్ని కాలేజీల నుండి టెన్నిస్ ఆడే విద్యార్థుల సరాసరి మధ్య భేదం ఎంత? ఆప్షన్ 3, 29. 13th వన్, ఈరోజు వరుణ్ పుట్టినరోజు. ఈరోజు నుంచి 1 సంవత్సరం వరకు 12 సంవత్సరాల క్రితం అతని వయస్సు రెట్టింపు అవుతుంది. అయితే ఈరోజు వరుణ్ వయస్సు ఎంత? 25. ఆప్షన్ 3, 25. కింది వరుసలో తరువాయి సంఖ్య ఏది? 120, 99, 80, 63, 48 తర్వాత. సో దీనికి సంబంధించి ఆన్సర్ అయితే
ఇవ్వలేదు. మీరు ఒకసారి గెస్ట్ చేసి కింద కామెంట్స్లో అయితే పెట్టడానికి ట్రై చేయండి. 14th క్వశ్చన్ ఆన్సర్. నెక్స్ట్ 15th వన్. 850 రూపాయలను 4 పురుషులు, 5 స్త్రీలు మరియు 6 బాలుర మధ్య 9:8:4 నిష్పత్తిలో భాగాలు చేశారు. అయితే స్త్రీల యొక్క భాగం ఎంత? 68. ఆప్షన్ 4 68. ఒక వస్తువు అమ్మగా వచ్చినటువంటి లాభం 832. ఇది ఆ వస్తువును 448కి అమ్మితే వచ్చేటువంటి నష్టానికి సమానం. 50% లాభం రావాలి అంటే ఆ వస్తువుకు ఎంత అమ్మాలి? ఆ వస్తువును ఎంతకు అమ్మాలి? 960 రూపాయలకి. ఆప్షన్ 1. నెక్స్ట్ వన్. 17th క్వశ్చన్ చూడండి. దీనికైతే ఆన్సర్ అయితే ఇవ్వలేదు. సో ఇది కూడా కొన్ని మీకైతే తెలిస్తే కామెంట్స్లో అయితే పెట్టండి. ఒక వరుసలో రాము ఎడమ నుండి 5వ స్థానంలో, రాజా కుడి చివరి నుండి 12వ స్థానంలో ఉన్నారు. రాజా రాము వైపు 3 స్థానాలు మార్చితే అతడు ఎడమ చివరి నుండి 10వ స్థానంలో ఉంటాడు. ఆ వరుసలో ఎంతమంది పిల్లలు ఉన్నారు అనేటువంటి క్వశ్చన్కి అయితే ఆన్సర్ ఇవ్వలేదు నేను. సో దానికి సంబంధించి మీరైతే ఆన్సర్ గెస్ట్ చేసి అయితే పెట్టండి, కింద కామెంట్స్లో అయితే తెలిపియండి. నెక్స్ట్ 18th వన్. 3 సంవత్సరాల క్రితం భర్త భార్య కుమారుని యొక్క సరాసరి వయసు 27 సంవత్సరాలు మరియు 5 సంవత్సరాలు క్రితం భార్య కుమారుని వయస్సు 20 సంవత్సరాలు, భర్త యొక్క ప్రస్తుత వయస్సు వచ్చేసి ఎంత అన్నట్లయితే ఆప్షన్ 1 40 సంవత్సరాలు. నెక్స్ట్ ఒకసారి చూడండి. ది క్వశ్చన్ గివెన్ బిలో హ్యాస్ ఎ సెంటెన్స్ విత్ ఎ పార్ట్ ఆఫ్ సెంటెన్స్ అండర్లైన్డ్. 4 alternatives for the underlined part are given. One of them is correct. Identify the correct one. ఇటువంటి వాటిలో కరెక్ట్ వన్ అయితే మనం ఐడెంటిఫై చేయాలి. ఆప్షన్ 19th వన్ చూడండి ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 19th వన్. హీ ఇన్ఫార్మ్ మీ దట్ హీ విల్ విజిట్ మై హౌస్ ఇన్ ఏ డే ఆర్ 2. దీనికి ఆప్షన్ 1 చూడండి రైట్ ఆన్సర్. హీ వుడ్ విజిట్ మై హౌస్ ఇన్ ఏ డే ఆర్ 2. నెక్స్ట్ 20. కన్సిడర్ ది సెంటెన్స్ గివెన్ బిలో. ఇట్ ఈస్ ఆఫెన్ the case that everyone agrees about objectives. The disagreement arises about exactly how they are to be achieved. 20. Question number 2. Next 21 చూడండి ఒకసారి. I would rather work 12 hours a day in the office than sitting and watching. Option 4. Than sit and watch. 22nd one. పార్లమెంట్ ఎన్నికలలో మహిళలకు ఓటు హక్కు కల్పించినటువంటి మొట్టమొదటి దేశం ఏది? పార్లమెంట్ ఎన్నికలలో మహిళలకు ఓటు హక్కు కల్పించినటువంటి మొదటి దేశం న్యూజిలాండ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించినటువంటి వైఎస్ఆర్ చేయూత పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించినటువంటి వైఎస్ఆర్ చేయూత యొక్క ముఖ్య ఉద్దేశం ఆప్షన్ 4. వృత్తి విద్యా తరగతులకు హాజరయ్యేటువంటి వయోజన మహిళలకు ఆర్థిక సాయం అందించడం. రైట్ టు నో ఇస్ ద రైట్ టు లివ్ అనేటువంటి నినాదాన్ని ఎవరు ఇచ్చారు? రైట్ టు నో ఇస్ ద రైట్ టు లివ్ అనేటువంటి నినాదాన్ని ఎవరు ఇచ్చారు? మజ్దూర్ కిసాన్ శక్తి సంగఠన్. మజ్దూర్ కిసాన్ శక్తి సంగఠన్. ఇది ఒకసారి ఆర్టీఐ ఉంది కదా, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి బిట్స్లో కూడా ఇది క్వశ్చన్ అయితే అడుగుతారు. సో దీనికి సంబంధించినటువంటిది. నెక్స్ట్ 25th వన్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి నాడు నేడు పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి నాడు నేడు పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రభుత్వ పాఠశాలలను క్రియాశీలకంగా మరియు పోటీ తత్వాన్ని కలిగి ఉండేలా తీర్చిదిద్దడం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి నైపుణ్య వికాస పథక ఉద్దేశం ఏమిటి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి నైపుణ్య వికాస పథక ఉద్దేశం డిగ్రీ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు నైపుణ్యాలను పెంచి ఉద్యోగ సాధకులుగా తీర్చిదిద్దడం. ఆప్షన్ 1. కర్కాటక రేఖ ఈ క్రింది ఏ రాష్ట్రం ద్వారా వెళ్ళదు? కర్కాటక రేఖ ఈ క్రింది ఏ రాష్ట్రం ద్వారా వెళ్ళదు అన్నట్లయితే ఒడిస్సా. కింది ఏ నది డెల్టాను ఏర్పరచదు?
మీకు ఏర్పరుస్తుంది అంటే ఒకటి పెడితే సరిపోతుంది. ఏర్పరచదు అన్నప్పుడు అది దేంతో ఏర్పరుస్తుంది అనేటువంటి అన్నీ కూడా తెలిసినప్పుడు దీనికి సంబంధించి చాలామంది అయితే కరెక్ట్ ఆన్సర్స్ పెట్టగలడానికి అవకాశం అయితే ఉంటుంది. ఆప్షన్ 3 తపతి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి. నెక్స్ట్ వన్, నాతు లాపాస్ ఏ రాష్ట్రంలో ఉంది? సిక్కిం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30, 19వ శతాబ్దంలో ఆంధ్ర ప్రాంతంలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఉండేవి. అయితే 1865-66 మధ్య సంభవించినటువంటి తీవ్ర కరువును ఏమని పిలిచారు? గంజాం కరువు. నెక్స్ట్, భారతీయ పోషణ్ కృషి కోష్ గురించి సరికానటువంటి అంశాన్ని గుర్తించండి. ఆప్షన్ 4, పాఠశాలల్లో మధ్యాహ్న భోజన కార్యక్రమంపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తుంది అనేటువంటిది. భారతీయ జాతీయ కాంగ్రెస్కు మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు ఎవరు? హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాస్ ద ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్? ఇది చాలా బేసిక్ బిట్, ఆల్రెడీ ప్రీవియస్గా చాలా చోట్ల అడిగినటువంటి క్వశ్చన్ కూడా. అనీ బిసెంట్. కింది వాక్యాలను పరిశీలించండి. ఆప్షన్ ఏ మాత్రమే. గౌతమిపుత్ర శాతకర్ణి తనను గౌతమిపుత్రునిగా పిలవడం గర్వంగా భావించాడు. విజయనగర రాజ్యాన్ని పరిపాలించిన 4 వంశాలను కాలమాన క్రమంలో ఏర్పరచండి. CABD. ఆప్షన్ 3, 34th క్వశ్చన్. భారతదేశంలో కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఉండేటువంటి పద్ధతికి ఆధారం? భారత ప్రభుత్వ చట్టం 1935. నెక్స్ట్, భారత రాజ్యాంగ ప్రవేశికను గుర్తింపు కార్డుగా పేర్కొన్నది ఎవరు? భారత రాజ్యాంగ ప్రవేశికను గుర్తింపు కార్డుగా పేర్కొన్నది ఎవరు? ఆప్షన్ 1, పాల్కివాలా. ప్రధానమంత్రి వన్ ధన్ యోజన ప్రధాన ఉద్దేశం ఏమిటి? గిరిజన ఆదాయానికి విలువను పెంచేటువంటి సహాయం. శాతవాహన రాజులు సమాజ నిర్మాణాన్ని వర్ణాశ్రమ ధర్మం ఆధారంగా చేశారు. అయితే అదే సమయంలో సామాజిక హోదా ఆధారంగా కూడా ప్రజల వర్గీకరణ ఉండేది. ఆనాటి వర్గాలను ఉన్నత హోదా నుండి అధమ హోదా వర్గీకరించినటువంటి క్రమాన్ని గుర్తించండి. ABCD. 38th one, ఆప్షన్ 1. నెక్స్ట్ 39, శ్రమశక్తిలో బాల కార్మికులను గుర్తిస్తూ భారతదేశంలో చాలా చట్టాలు ఉండేవి. అయితే పనిచేయడానికి కనీస వయస్సును 7 సంవత్సరాలు నిర్ణయించినటువంటి మొదటి చట్టం ఏది? ఫ్యాక్టరీస్ యాక్ట్. భారతదేశ సంస్కృతిలో వివాహ వ్యవస్థ పవిత్రమైనదిగా భావించబడినది. అయితే వివిధ మతాల వ్యక్తిగత చట్టాలను కలిగి ఉన్నాయి. అయితే ఈ క్రింది ఏ చట్టం ద్వారా వివాహాలను తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయాలి అని నిర్దేశించారు? ప్రత్యేక వివాహ చట్టం, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్. భారతదేశంలో మహిళలకు రాజ్యాంగ మరియు చట్టబద్ధమైన అనే 2 రకాల హక్కులు ఉన్నాయి. క్రింది వాటిలో మహిళలకు ఉన్నటువంటి రాజ్యాంగ హక్కులు కాని వాటిని గుర్తించండి. ఆప్షన్ 1, లింగపరమైనటువంటి వివక్షత రద్దు. సో ఇదొకటి రాంగ్ ఆన్సర్ అయితే ఆప్షన్ 1 రాంగ్ ఆన్సర్, 2 రాంగ్ ఆన్సర్, అదేవిధంగా 3 కూడా రాంగ్ ఆన్సరే. ఆప్షన్ 4 అయితే మీరైతే కన్సిడర్ చేయాల్సినటువంటిది ఒకసారి చూడండి. వివాహ సమయంలో మహిళల నుండి వరకట్నం తీసుకోవడం నిషిద్ధం. నెక్స్ట్ 42, మద్యం తాగి వాహనం నడపడం ఈ క్రింది ఏ చట్టం ప్రకారం శిక్షింపదగినటువంటి నేరం? మద్యం తాగి వాహనం నడపడం ఈ క్రింది ఏ చట్టం ప్రకారం శిక్షింపదగినటువంటి నేరం అన్నట్లయితే మోటార్ వెహికల్స్ యాక్ట్, మోటార్ వాహనాల చట్టం. నెక్స్ట్, రాష్ట్ర గవర్నర్ను ఎవరు తొలగిస్తారు? రాష్ట్రపతి. భారతదేశంలో ఏ న్యాయస్థానం ముందైనటువంటి వాదన చేసే అధికారం హక్కుగల రాజ్యాంగ పరమైనటువంటి పదవి? భారతదేశంలో ఏ న్యాయస్థానం ముందైనా వాదన చేసేటువంటి అధికారం హక్కుగల రాజ్యాంగమైనటువంటి పదవి ఏది అన్నట్లయితే అటార్నీ జనరల్. ఈయన్ని హైయెస్ట్ లా ఆఫీసర్ ఆఫ్ ది కంట్రీ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ 45,
ఆంధ్ర రాష్ట్రం అక్టోబర్ 1, 1953లో ఏర్పాటైంది. అయితే ఆ సమయానికి ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి? 11 డిస్ట్రిక్ట్స్. నెక్స్ట్ వన్. ఆధునిక ప్రపంచ చరిత్రలో అత్యధికులకు ఉపాధి కల్పన చొరవ. భారత పౌరులకు ఉపాధి కల్పన కోసం చట్టబద్ధమైనటువంటి హక్కును కల్పించినటువంటి చట్టం ఏది? జాతీయ గ్రామీణ ఉపాధి హక్కు చట్టం, నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. 47. అంతర్గత అనుమతి రేఖ ఇన్నర్ లైన్ పెర్మిట్ ప్రకారంలో భారత పౌరులు కొన్ని రాష్ట్రాలలోకి ప్రవేశించాలంటే ఆ రాష్ట్ర అనుమతి తీసుకోవాలి. ఈ కోవకు చెందినటువంటి రాష్ట్రం ఏది? ఆప్షన్ 1 నాగాల్యాండ్. నెక్స్ట్ 48. మాల్వేర్ అనేటువంటి కంప్యూటర్ పదజాలం విస్తరించగా ఆప్షన్ చూడండి, మలిషియస్ సాఫ్ట్వేర్. ఆప్షన్ 3. నెక్స్ట్ 49. గాలిలో నుంచి గాలిలోకి ఎయిర్ టు ఎయిర్ ప్రయోగించేటువంటి ఉల్కా క్షిపణిని భారతదేశం ఏ దేశం నుండి త్వరితగతిన సమకూర్చుకున్నది? రష్యా. క్వశ్చన్ నెంబర్ 50. ఈ క్రింది వాటిలో వైరల్ వ్యాధి కానటువంటిది ఏమిటి? పార్కిన్సన్స్ డిసీజ్. సో ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి పార్ట్ బి అయితే స్టార్ట్ అవుతుంది. సో పార్ట్ బి అనేటువంటిది యాక్చువల్గా క్వశ్చన్ పేపర్ అయితే ఇంగ్లీష్లో ఉంటున్నటువంటి విషయం అయితే మీ అందరికీ తెలిసినటువంటిదే. సో ఇక్కడ నుంచి క్వశ్చన్ నెంబర్ 51 అయితే చూద్దాం. వాట్ ఇస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ అడాప్టింగ్ అన్ ఇంటర్డిజిటేటెడ్ స్ట్రక్చర్ ఆఫ్ పవర్ ట్రాన్సిస్టర్స్? ఆప్షన్ 3 both 1 and 2. నెక్స్ట్ 52. కమ్యూనికేషన్ కన్సిస్ట్ ఆఫ్ ఎలక్ట్రికల్ మీన్స్ ఆఫ్ సెండింగ్, రిసీవింగ్, processing information. Option 4 all of the above. 53. Following medium is employed for the extinction of arc in air brake circuit breakers? Option 1 air. Next 54th one. The database environment has all of the following components except separate files. The overall IO rating RAID level is RAID level is high. Option 3. Next 56th one. The high torque to weight ratio in an analog indicating instrument indicates low friction loss. Option 1 low friction loss. Next 57th one. The concatenation of two lists is to be performed on one time. Which of the following implementations of a list should be used? Circular doubly linked list. Circular doubly linked list. 58th one. Statement in SQL which allows changing the definition of a table is alter. Option 1. Next 59th one. ఇక్కడ ఒక 2 pages మాత్రమే రివర్స్లో పడ్డాయి, ఒకసారి మీరైతే చూసుకోండి. If a disk fails in RAID level, dash rebuilding lost data is easiest. Option 1. Interrupts which are initiated by an instruction or software. Which of the following is legal expression in SQL? 61. Option 2. Select name from employee. 62. RAID level 3 does not have dash as in RAID level 1. Option 3 storage overhead. Next 63rd one. Circuit used to store 1 bit of data. Flip flop. If a decimal number is fraction, then its binary equivalent is obtained by dash the number continuously multiplying. Next. What is split horizon? 65. Option 1. Information about a route should not be sent back in the direction from which the original update came. Next 66th one. Consider the join of a relation R with relation S. If R has m tuples and S has n tuples, then the maximum size of join is mn. 67th one. Effective access time is directly proportional to
phase fault rate. Next, representation of hexadecimal number. Option 1. Next, 69th one. What command will permit SMTP mail to only host 1111? Option 4. Access list 110 permit TCP by any host. Next, 70. Which among the below mentioned parameters of the transistors is or likely to get affected or exhibits variations due to increase in the temperature? Option 4. All of the above. Next, 71. The octal equivalent of the decimal number. 71. Option 1. 72. How many non-overlapping channels are available with 802.11 Hz? 823. Option 3. 23. Next, 73rd one. ఇక్కడ నుంచి అది కరెక్ట్గా ఉంటుంది చూడండి ఒకసారి. An assembler translates assembly code into machine code. Which of the following has highest resistivity? Which of the following has highest resistivity? Air. Option 3. The armature winding of repulsion motor is excited. Option 2. Inductively. Next, option 3. Sorry, 76th question. In monolithic ICs, all the components are fabricated by. Option 1. Diffusion process. 77. The color TV system used in India is. Option 2. PAL B. 78 one. The eddy current losses in the alternator will be minimum if the air gap between poles and the slots of the armature is large compared to the width of the slot. Option 1. Next one, 79. Which of the following designs is both software and hardware independent? Option 4. None of the above. Question number 80. Decode the following ASCII message. 80. Option 2. Study hard. స్టడీ స్పేస్ హార్డ్. ఇది ఒకసారి చూసుకొని పైన స్టడీ హార్డ్ ఇచ్చారు, మళ్ళీ ఇక్కడ జస్ట్ ఒక స్పేస్ వర్డ్కి ఒక క్వశ్చన్ ఏదో రాంగ్ అవుతుంది, ఒకసారి చూడండి. నెక్స్ట్ 81. 86th క్వశ్చన్. ఇటు సైడ్ 81 అయితే చూద్దాం. కరెంట్ క్యాన్ బి మెజర్డ్ ఎఫెక్టివ్లీ బై AC వోల్ట్మీటర్. నెక్స్ట్ 82. హెవీ వాటర్ ఇంప్లాయిస్ DTO. 83. The minimum number of stacks needed to implement a queue is. Option 3. The logical data structure with a one-to-one many relationship is tree. The communication between the components in a microcomputer takes place via the address and data bus. Option 2. Next, 86th one. Model based on user's requirement is logical model. 87th one చూడండి ఒకసారి, 3 బ్లాంక్స్ అయితే ఉన్నాయి. ఆప్షన్ 1 అది ఫస్ట్ ఫిట్, బెస్ట్ ఫిట్ అండ్ వర్స్ట్ ఫిట్. నెక్స్ట్ 88th one. Status bit is also called. Option 2. Flag bit. 89. How many binary digits are required to count 100 ఇది ఇచ్చారు, దీని అయితే చూడండి ఒకసారి. 89th question. Option 7. Next, as per the Indian standard, 90 క్వశ్చన్ ఇది, 94కి అయితే వెళ్ళిపోతున్నాం. మామూలుగా ఇతర మోడల్ పేపర్స్ అయితే సేమ్ క్వశ్చన్ ఉంటుంది కాబట్టి సార్ చూడండి ఒకసారి. 90 క్వశ్చన్. యూ హ్యావ్ అ నెట్వర్క్ దట్ నీడ్స్ 29 సబ్నెట్స్ వైల్ మ్యాక్సిమైజింగ్ అనేటువంటి క్వశ్చన్ ఉంది కదా, దానికి సంబంధించి ఆప్షన్ అయితే 2. వేర్ ఆర్ EIGRP successor routes stored? Option 4. Next, 92. A program which translates high level program into machine code is classified as. Option 1. Compiler. 93. Waveguide turning component which is not easily adjustable is. Option 2. Iris. 94th one. As per Indian standard, the permissible range of power supply frequency is 49.5 to 50.5 Hz. Which are the 2 ways in which entities can participate in a relationship? Total and partial. Option 2. 96th one. Photovoltaic cell produces electric energy from.
electromagnetic energy. Scheduling is done so as to keep the response time the time. 198. In a program using subroutine call instruction, it is necessary to clear the instruction register. Option 4. Next, when using even parity, where is the parity bit placed? Option 4. After the odd parity bit. At the room temperature, the current in an intrinsic semiconductor is due to holes and electrons. Database schema is written in DDL. The OS X has hybrid kernel. The access time of memory is longer than the time required for performing any single CPU operation. 103 option 4. Next one. All integers and decimal numbers are represented in the form of real numbers. If you use either Telnet or FTP, which is the highest layer you are using to transmit data? 105 option 1 application. Next, 111. If you are చూడండి ఒకసారి 106 ISP స్టాండ్స్ ఫర్ అనేటువంటి దానికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అయితే ఇక్కడ లేదు. ఒకసారి మీకు ఏదైనా తెలిస్తే కామెంట్స్లో అయితే చెప్పండి. 107. In binary number system, first digit bit from right to left is termed as LSB. Next one. Output of a digital multimeter is electrical. 109. In FM, noise decreases deviation. 2 DC series motor are coupled. One motor runs as generator and the other as motor. The friction losses of the two machines will be equal when both have same speed. Next, 111. If your routing table has a static RIP and IGRP route to the same network, which route will be used to route packets by default? Static route. What is an angle of phase shift for each designed RC network in the phase shift oscillator circuit? Option 2 60 degrees. Next, 113. The shaft torque of a DC motor is lesser than its armature torque because of rotational losses. The smallest change in the measured variable to which instrument will respond is resolution. Next, 120. Series reactor should have low resistance. ISDN is a copper wire technology. The number of bushings in a transformer can be reduced if the tapping are provided at the phase ends. 123. Raw data type can store unstructured data. 123 option 1. Next, 24. For effective operating system, when to check for deadlock? Both 1 and 2. Convert binary to octal. ఇక్కడ నెంబర్ ఇచ్చారు అయితే చూడండి. ఆప్షన్ 2 129 ఆప్షన్ 2. నెక్స్ట్ 130. ఇదైతే చెప్పాలి కదా. 125. If the main memory of 8K bytes and the cache memory is of 2K words, it uses associative mapping, then each word of the cache memory shall be 16 bits. 126. A top to bottom relationship among the items in a database is established by hierarchical schema. Deadlock prevention is a set of methods to ensure that at least one of the necessary conditions cannot hold. 28. One. Cache memory works on the principle of locality of data. Question 29. Next, 130 చూడండి. Third component in the algorithm is classified as selection. Which of the following encapsulates
triple P frames in the Ethernet frames and uses common triple P features like authentication, encryption and compression. Triple PoE. Option 3. Next 132. Variable with a restricted name only. Name in only one subroutine program is classified as local variable. 33. When diodes are connected in series to increase voltage rating, the peak inverse voltage per junction should not exceed 1/3 the breakdown voltage. 34th one. For negative polarity transmission, the polarity of the video detector at the output of video detector is positive. Next 115. 35. 135. Which of the following motors is usually used in household refrigerators? Single phase induction motor. Option 3. 36. To test the IP stack on your local host, which IP address would you ping? 127.0.0.1. A trap circuit is a inductor. Efficiency of a half wave rectifier is 40%, 40.6%. Next 39th one. Overloading damages the meter. Running cost of power plant is based on the cost of all of these. Option 4. Energy or fuel, consumable items, maintenance and the operation. Multimeter can be used as an ammeter by connecting shunts. Next 42. The principal type of failure in wind power generation is in aerodynamic system. Next, DBMS helps to achieve both 1 and 2 data independence and centralized control of data. 44th one. In priority schedule algorithm, CPU is allocated to the process with highest priority. 45. A refrigerator capable of shifting its binary information either to right or the left is called a shift register. Next 146. A process is selected from the queue. దీనికి చూడండి ఒకసారి రెడీ అండ్ షార్ట్ టైం. 46th వచ్చేసి ఆప్షన్ 3 రెడీ అండ్ షార్ట్ టర్మ్. నెక్స్ట్ 147. If too large current passes through the diode, excessive heat may damage the diode. ఫ్రెండ్స్, మిగతా 2 క్వశ్చన్స్ చూసే ముందు అయితే ఫ్రెండ్స్, ఇప్పటివరకు ఇంకా ఎవరైనా మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు కనుక మీకు కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అది కనిపిస్తే దానిపైన ఒకసారి క్లిక్ చేసేయండి. మీకు స్టార్టింగ్లో చెప్పాను, ఒకవేళ ఎవరైనా వినకపోయి ఉంటే ఒకసారి చూడండి. మన ఛానల్లో ఫర్దర్గా 2021కి సంబంధించి సచివాలయం ఫ్రీ క్లాసెస్, అదేవిధంగా ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ కానివ్వండి, ఆర్ఆర్బీ ఎస్ఎస్సికి సంబంధించినటువంటి డిఎస్సి టెట్కి సంబంధించినటువంటి క్లాసెస్ కానివ్వండి, రెగ్యులర్గా ఫ్రీ క్లాసెస్ అయితే మీరు చూడొచ్చు. వాటికి సంబంధించి ఎప్పటికప్పుడు ఫ్రీ అప్డేట్స్ అయితే మీరు లేటెస్ట్ అప్డేట్స్ అయితే పొందొచ్చు. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఒకసారి చేసుకోండి. నెక్స్ట్ 48th one. A satellite used for international communication is known as Intelsat. 49th one. The speed of a DC series motor decreases if the flux in the field winding increases. What is the effect of IC chips on DVM? Reduction in the cost. సో ఇది ఫ్రెండ్స్ డిజిటల్ అసిస్టెంట్కి సంబంధించి సెట్ ఏ ప్రిలిమినరీ ఆన్సర్కి, దీనికి సంబంధించి ఫైనల్కి అయితే రావాల్సి ఉంటుంది. ఇందులో జస్ట్ కొన్ని స్లైట్ మోడిఫికేషన్స్ అయితే ఉంటాయి. సో ఇదైతే చెక్ చేసుకోండి ఒకసారి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ అవుతుంది అనిపిస్తే మాత్రం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.